మమతా బెనర్జీ మొన్నటిదాకా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తాపత్రయపడ్డారు, కానీ వర్కౌట్ కాలే. అధికారం నిలబడలేదు, అధికారం పోయింది. ఇప్పుడు అరెస్టు కావాలని తాపత్రయపడుతున్నారు. ఈ అరెస్టు కావాలనే పోబియో ఏంటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు. అంటే అరెస్టు కావటంలో మమతా బెనర్జీకి 2-3 ప్లాన్లు ఉన్నాయి. ఒకటేంటంటే అరెస్టు కావటం వల్ల సింపతి వస్తుంది. చూసారా, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, మమతాని ఇబ్బంది పెడుతుంది, మమతా బెనర్జీని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అనేటువంటి ఒక సింపతి వస్తుంది. 2, మమతాకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా సైడ్ ట్రాక్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు వేరే టీము, సపరేట్ టీమ్గా ఏర్పడ్డారు, వ్యతిరేక టీమ్గా ఏర్పడ్డారు. గతంలో ఉన్నటువంటి 29 మంది ఎంపీల్లో 20 మంది ఎంపీలు మమతాకి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా సైడ్ ట్రాక్ అయిపోతాయి. మమతా ఓటమి అనేటువంటి సైడ్ ట్రాక్ వెళ్ళిపోయింది. మళ్ళీ మమతాకి సింపతి అనేది తెర ముందుకు వస్తుంది. ఇప్పుడు అర్జెంటుగా మమతాకి సింపతి కావాలి, తనకి వ్యతిరేకమైనటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సైడ్ ట్రాక్ కావాలి. ఇదంతా జరగాలంటే మమత అరెస్టు జరగటం ఒకటే మార్గం అని ఆమె ఆలోచించుకుంటుంది. తనను తాను అరెస్ట్ చేయించుకోవడం కోసం ప్రభుత్వాన్ని రెచ్చగొడుతుంది. దాన్ని దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే జైల్లో పెట్టండి అని చెప్పేసి అంటే ప్రభుత్వానికి దమ్మేంటి? అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు, కానీ దానికి ఒక రీజన్ అంటూ ఉండాలిగా. మళ్ళీ రీజన్ కూడా ఎత్తుక్కుంది. ఇప్పుడు ఇలా రెచ్చగొట్టే మాటలు మమతా బెనర్జీ మధ్యలో లేకపోతేనంట ఒక వర్గం అంతా ఏకమై మరొక వర్గాన్ని ఏం చేసిద్ది అనేది ఇక ఆమె చెప్పింది. నేను చెప్పడం బాగోదు. ఇక అంటే ఆమె హిందువులకి రక్షణట, ఆమె మధ్యలో లేకపోతే హిందువులకి రక్షణ ఉండదట. మిగతా వాళ్ళంతా ఏకమై, అంటే ఒక వర్గం అంతా ఏకమై ఏదో చేసేస్తారట. ఏంటండి ఇది? ప్రజల్ని రెచ్చగొట్టడం కాకపోతే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధినేతగా ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా? అంటే అర్జెంటుగా తనను తాను అరెస్ట్ చేయించుకోవాలనే ప్రయత్నంలో ఈ కామెంట్స్ అన్నీ కూడా. అరెస్ట్ ఎందుకు అయ్యా అంటే ఇందాక నేను చెప్పాను కదా, దానికోసం. దీని మీద మీకు కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.